భారీ వర్షాలతో ముంబై, ఢిల్లీ, వైనాడ్ వంటి ప్రాంతాలు వణికిపోతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ తో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదే చిన్న చినుకులకే అస్తవ్యస్తంగా మారే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే పరిస్థితి ఏంటి? గతంలో సిటీని ముంచెత్తిన వరదల తీవ్రత ఎంత? చిన్నపాటి వర్షానికే రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోతుంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడం, డ్రైనేజీలు పొంగడం, ట్రాఫిక్ ఇబ్బందులు ఇలా 1-2 కాదు. వర్షం పడ్డప్పుడు ఉండే బాధలు చెప్పుకోలేనివి. గతంలో అనేక సార్లు హైదరాబాద్ వరదలను చూసింది. కొన్నిసార్లు వచ్చిన వరదలతో సిటీలోని పలు ప్రాంతాలు కొన్ని రోజుల వరకు కూడా కోలుకోలేదు. కొన్నేళ్లుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్లో బీభత్సం కొనసాగింది. 2020 అక్టోబర్ 14న అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఒక్కరోజులోనే కురిసిన వానతో నగరం నదిలా మారిపోయింది. చాలామంది నిద్రలు లేని రాత్రులు గడిపారు. హైదరాబాద్లో 1591 నుంచి 1908 వరకు 14 సార్లు వరదలు వచ్చాయి. 1631, 1831, 1903 వరదలతో భారీగా ధన ప్రాణ నష్టం జరిగింది. ఇక 1908 నాటి వరదల్లో 2000 ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీగా ప్రాణ ఆస్తి నష్టంతో పాటు చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత 1968, 1984, 2007, 2016, 2019 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలతో మూసి పొంగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో గంటల వ్యవధిలోనే 30 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దాని తీవ్రతను చూశాం. 2020లో తెలంగాణలోని కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. కన్వర్జెన్స్ ఎనర్జీ క్రియేట్ అయ్యి గంటలోనే 10 సెంటీమీటర్ గంట వ్యవధిలోనే మనకి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతాన్ని ఇవ్వడానికి క్లౌడ్ బర్స్ట్ అంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులు మనకి ఉత్తరాదిని ఎక్కువ చూడడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా గత నెలలోని మనకి బాంబే పరిసర ప్రాంతాల్లోనూ కూడా ఇదే విధంగా కురవడం జరిగింది. అలాగే మనకి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కురవడం అయితే 20 సెంటీమీటర్ల వర్షపాతానికి హైదరాబాద్ ఆగమైంది. జూలై నెలలో గంట వ్యవధిలోనే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెక్స్ట్ వీక్లో కొద్దిగా మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. కానీ భారీ వర్షపాత సూచనలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. నెలాఖరు ఈ ఋతుపవనాల చివరాకలికి ఈ ఏడాది వర్షాకాలం చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. జూన్లో లోటు వర్షపాతం నమోదైన జూలై నెలలో సాధారణం కంటే 7% అధికంగా వర్షపాతం నమోదైంది. ఇక ఈ నెల 2 వారంలోనూ భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ.